వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీడిఎస్సి 2025 హెచ్జిటీలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్కి ఆన్సర్ చూద్దాం. మనము మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమందంటే, మెహ్రాన్ ప్రకారము సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను ఇలా అంటారు. మెహ్రాన్ ప్రకారము సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను ఇలా అంటారు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే, సో థర్డ్ వన్ వైఖరి. మెహ్రాన్ ప్రకారము సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను వైఖరి అని అంటారు. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏమందంటే, వీరిని శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. వీరిని శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఎవరినంటే దీనికి ఆన్సర్ ఏమంటే, దీనికి ఆన్సరు సెకండ్ వన్. సెకండ్ ఏమంది ఇక్కడ, మిత బుద్ధిమాంద్యులకు శిక్షణ మరియు తర్ఫీదు ద్వారా వీరికి శిక్షణ ఇవ్వవచ్చు అనమాట మనము. కాబట్టి మిత బుద్ధిమాందులు ఏమంటారంటే శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులని అనడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ సిద్ధాంతము పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారు అని సూచిస్తుంది. మరి ఏ సిద్ధాంతము పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారని తెలియజేస్తుందంటే దీనికి ఆన్సర్ ఏముంది ఇక్కడ సెకండ్ వన్. సెకండ్ ఏముంది ఇక్కడ, సాంఘిక అభ్యసన సిద్ధాంతము. సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారము పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారు అని ఈ సిద్ధాంతం తెలియజేయడం జరుగుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైనటువంటి పద్ధతి. పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏముంది ఇక్కడ థర్డ్ వన్, పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించడము. చూడండి, పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి ఏమంటే ఇక్కడ పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించడం అనేటువంటి దీనికి ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది రక్షక తంత్రాలలో తప్పుగా జతపరిచినది గుర్తించండి. క్రింది రక్షక తంత్రాలలో తప్పుగా జతపరిచినది గుర్తించండి. మరి ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ విస్థాపనము గమ్యం మార్చుకోవడము, ప్రతిగమనము పూర్వపు స్థితిని పొందడము, స్వైరకల్పనము సహించలేని వాస్తవాలను తోసివేయడము, ప్రక్షేపణము తన అపజయాలకు ఇతరులను బాధ్యులు చేయడము. మరి దీనికి ఆన్సర్ అంటే థర్డ్ వన్ అనమాట. మరి థర్డ్ ఏమంది ఇక్కడ స్వైరకల్పన అన్నమాట. స్వైరకల్పన అంటే సహించలేని వాస్తవాలను తోసివేయడం ఇక్కడ మనకు రాంగ్ అవుతుందన్నమాట. సో మిగతా మూడు కూడా కరెక్ట్ అనమాట. మరి ఏమంది ఇక్కడ విస్థాపనం అంటే గమ్యం మార్చుకోవడము, ఇది సరైనటువంటిది అంట. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం, ఇది కూడా సరైనటువంటిది. అదేవిధంగా ఫోర్త్ వన్ ఏమంది ఇక్కడ ప్రక్షేపణం తన అపజయాలకు ఇతరులను బాధ్యులు చేయడం, ఇది కూడా సరైనటువంటి అంశం. థర్డ్ మాత్రం ఇక్కడ రాంగ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందనిది. క్రింది వాణిలో చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందనిది. మరి ఇక్కడ ఏమంటే సెకండ్ వన్ అనమాట, అనుకరణ ద్వారా భాషా అభ్యసనము. అనుకరణ ద్వారా భాషా అభ్యసనం అనేటువంటిది చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందనిది. మరి మిగతా ఏమని ఇక్కడ ఫస్ట్ వన్ సార్వత్రిక భాషా విభాగము, సెకండ్ వన్ సెకండ్ ఆన్సర్ సరే. థర్డ్ ఏమంది ఇక్కడ భాషాగ్రహణ పరికరము, తర్వాత భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం. ఈ మూడు కూడా చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందినవి. సెకండ్ మాత్రం కాదనమాట. మరి చెందినవి ఇక్కడ ఏమో ఒకసారి మళ్ళీ చూద్దాము. సార్వత్రిక భాషా విభాగము, భాషాగ్రహణ పరికరము, అదేవిధంగా భాష నేర్చుకునేటువంటి అంతర్గత సామర్థ్యాలు, ఈ మూడు కూడా చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందినవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశము కానిది. గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశము కానిది. మరి ఇక్కడ దీనికి ఆన్సర్ సెకండ్ అనమాట, సానుభూతి అనేటువంటిది గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశము కానిదనమాట. మరి మిగతా ఏమన్నా ఇక్కడ ఫస్ట్ వన్ స్వీయ అవగాహన, థర్డ్ వన్ సాంఘిక నైపుణ్యాలు, ఫోర్త్ వన్ స్వీయ ప్రేరణ. ఈ మూడు కూడా గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు అవుతాయి అనమాట. కానీ సెకండ్ మాత్రము సానుభూతి కాదనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సిద్ధాంతము మనోవైజ్ఞానిక వేత్తలకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. సిద్ధాంతము మనోవైజ్ఞానిక వేత్తలకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. మరి ఇక్కడ ఏమిచ్చినాడు ఇక్కడ, సో మనకి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ అనమాట. థర్డ్ ఏమంది ఇక్కడ ఏబి ఇక్కడ రెండు సరైనటువంటి, సి సరైన ఆన్సర్ కాదనమాట. సిద్ధాంతము మనోవైజ్ఞానిక వేత్తలకు సంబంధించిన సరైన జవాబును గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ రూప సిద్ధాంతాలు. సో ఏ1 రూప సిద్ధాంతాలు. దీని యొక్క రూప సిద్ధాంతం యొక్క రూపకర్తలు ఎవరంటే హిప్పోక్రటిస్, షెల్డన్, తర్వాత స్ప్రాంగర్. రూప సిద్ధాంతం యొక్క రూపకర్తలు ఎవరంటే హిప్పోక్రటిస్,
షెల్డను, తర్వాత స్ప్రాంగర్ అనమాట. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ లక్షణాంశ సిద్ధాంతాలు. మరి దీని యొక్క రూపకర్తలు ఎవరంటే ఆల్పోర్టు, కాటీలు, ఐసింక్. ఈ ముగ్గురు అనమాట. కాబట్టి ఏబి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ అనమాట. మళ్ళీ సి సరైనటువంటి ఆన్సర్ కాదు. ఇది నిర్మాణ సిద్ధాంతాలు ఫ్రాయిడ్, వైగాట్స్కి, ఎరిక్సన్ ఇవి సరైనటువంటి ఆన్సర్ కాదనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుంది. ఆమె భావనను అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలను తన స్వంత మాటలో రాయడం జరిగింది. ఇక్కడ స్మృతి రకం ఏదండి ఇక్కడ? మరి ఇక్కడ దీనికి ఆన్సర్ థర్డ్ వన్ తార్కిక స్మృతి. చూడండి, ఇక్కడ ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుంది. ఆమె భావనను అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలను తన స్వంత మాటల్లో రాయడం జరిగిందనమాట. ఇక్కడ ఆమె ఉపయోగించినటువంటి స్మృతి రకం పేరు ఏమంటే తార్కిక స్మృతి అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 34th ఇక్కడ మిగతా క్వశ్చన్ చూద్దాం. సమీప దూరస్థ వికాసంలో వికాసం ఈ దశలో జరుగుతుంది. వికాసము ఏ దశలో జరుగుతుందంటే దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ శరీర కేంద్రం నుండి భాగాలకు వికాసం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి చూద్దాం, మరోసారి చూద్దాము. సమీప దూరస్థ వికాసంలో వికాసం అనేటువంటిది శరీర కేంద్రం నుండి భాగాలకు జరుగుతుంది. ఇది దీనికి ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జ్ఞానేంద్రియ వికాసము ఈ దశలో అధికంగా ఉంటుంది. ఏ దశలో అధికంగా ఉంటుందంటే దీనికి ఆన్సర్ ఏమంటే శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసము అధికంగా ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి డిబార్ అవుతాననే భయంతో పరీక్షలో కాపీ కొట్టడం లేదు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఆ విద్యార్థి యొక్క దశ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ అంట విధేయత, శిక్ష నేపథ్య నీతి. విధేయత, శిక్ష నేపథ్య నీతి అనమాట. చూడండి, మరోసారి చూద్దాము. ఒక విద్యార్థి డిబార్ అవుతాననేటువంటి భయంతో పరీక్షలు కాపీ కొట్టడం లేదు. మరి కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారము ఆ విద్యార్థి యొక్క దశ ఏమంటే ఇక్కడ విధేయత, అదేవిధంగా శిక్ష నేపథ్య నీతి అనమాట. ఇక్కడ దీనికి ఆన్సర్ అవుతుంది ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కొందరు పిల్లలు వక్తృత్వ పోటీలో అనర్గళంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు కలిగి ఉన్నటువంటి ప్రజ్ఞ. మరి దీనికి ఆన్సర్ అంటే సెకండ్ వన్ అనమాట భాషా సంబంధిత ప్రజ్ఞ అనేటువంటిది. కొందరు పిల్లలు వక్తృత్వ పోటీలో అనర్గళంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు కలిగినటువంటి ప్రజ్ఞ ఏమంటే ఇక్కడ భాషా సంబంధిత ప్రజ్ఞ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఫోర్త్ వన్ ప్రతిస్పందన అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది అనమాట. మరి మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటి ఒక అంశాలు ఏమంటే ఇక్కడ అనుకరణ, ఉచ్చారణ, తర్వాత హస్తలాఘవం. ఈ మూడు కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటి అంశాలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల చదువులో రాణించలేకపోవడంలో ఉన్నటువంటి ఆటంకము. ఒక విద్యార్థి ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల చదువులో రాణించలేకపోవడంలో ఉన్నటువంటి ఆటంకం పేరేమంటే ఇక్కడ మానసిక ఆటంకం అనమాట. ఒక విద్యార్థి ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల చదువులో రాణించలేకపోతే దాన్ని ఏమంటారంటే మానసిక ఆటంకం అని అనడం జరుగుతుందన్నమాట. సరే, చివరి క్వశ్చన్ చూద్దాం మనం ఈ ఎగ్జామ్లో. చివరి క్వశ్చన్ ఏమంటే ఈఎల్ థారండైక్ తయారు చేసినటువంటి సిఏవిడి పరీక్ష మాపనం చేసేటువంటిది ఏమన్నాడు ఇక్కడ. మరి చూడండి, దీనికి ఫస్ట్ ఆన్సర్ అనమాట. మేము ఇక్కడ మానసిక సామర్థ్యాలు చూడండి. ఈఎల్ థారండైక్ తయారు చేసినటువంటి సిఏవిడి పరీక్ష మాపనం చేసేటువంటి అంశం ఏమంటే ఇక్కడ మానసిక సామర్థ్యాలు. ఇది దీనికి ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.